రామాపురం అనే గ్రామంలో కృష్ణ అనే ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక చక్కని చలాకీ అయిన చిన్నారి అనే కూతురు ఉండేది. కృష్ణ కూరగాయలు పండించేవాడు. తాను పండించిన కూరగాయలు తీసుకొని రోజు పొద్దున్నే చిన్నారి ఇంటింటికి వెళ్ళి కూరగాయలు ఇచ్చి అటు నుంచి అటే స్కూలుకి వెళ్ళేది. స్కూల్లో కూడా మాస్టర్లు చెప్పేది శ్రద్ధగా విని అన్నీ నేర్చుకునేది. ఇలా కొన్ని రోజులు సాగాయి. ఒకరోజు కృష్ణ, అమ్మా చిన్నారి రా అమ్మా, కూరగాయలు రంగమ్మకి ఇచ్చిరా. సరే నాన్న, నేను కాయగూరలు ఇచ్చి అటు నుంచి అటే స్కూల్కి వెళ్తాను. అలా రంగమ్మత్త దగ్గరికి వెళ్తుంది చిన్నారి. అత్త త్వరగా రా, నాకు స్కూల్కి టైం అవుతుంది, త్వరగా వచ్చి కాయగూరలు తీసుకో. ఎందుకే అంత కంగారు, వస్తున్నా ఆగు. ఏంటే చిన్నారి, ఎలా సాగుతుంది నీ చదువు? నేను బాగానే చదువుతున్నానత్త. ఇదిగో అమ్మాయి ఇట్రా. చెప్పండి అమ్మగారు, నన్ను ఎందుకు పిలిచారు? ఏమీ లేదమ్మా, మేము ఊరికి కొత్తగా వచ్చాము. రంగం గారు చెప్పారు నువ్వు ఇంటింటికి కూరగాయలు ఇస్తావని. సాయంత్రం నువ్వు మీ నాన్నగారు వచ్చి డబ్బులు తీసుకుంటారని. మాకు కూడా రేపటి నుండి కూరగాయలు కావాలమ్మా. అలానే అమ్మగారు, నాకు ఇంకా స్కూల్కి టైం అవుతుంది. రేపటి నుంచి నేను మీకు కాయగూరలు తెస్తా. అయ్యో అంత కంగారు ఎందుకమ్మా, పాఠాలు చెప్పే మాస్టర్ ఇక్కడే ఉన్నారుగా. అవునా, అంటే మీరు మాకు కొత్తగా వస్తున్న మాస్టర్ గారి భార్య అండి? అవును అని చిన్నారి స్కూల్కి వెళ్ళిపోతుంది. ఒకరోజు సాయంత్రం చిన్నారి వాళ్ళ నాన్న కలిసి డబ్బులు వసూలు చేయడానికి వెళ్తారు. అప్పుడు అక్కడ మాస్టారు ఇంటి ముందు పిల్లలు ఉండటం చూసి రంగమ్మత్తని అడుగుతుంది. అత్త, ఏంటక్కడ అంతమంది పిల్లలున్నారు? నీకు తెలీదా చిన్నారి, మాస్టర్ గారు ఇంటి దగ్గర ట్యూషన్ చెప్తున్నారు. చాలామంది పిల్లలు వస్తున్నారు. నానా నానా, నేను కూడా వెళ్తాను నానా అని ఎంతో ఆసక్తికరంగా అడుగుతుంది. చిన్నారి, నీకు మన కుటుంబ స్తోమత గురించి తెలుసు కదమ్మా. ఇప్పటికే నిన్ను చదివించడానికి చాలా ఖర్చు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ట్యూషన్ అంటే... అయ్యో కృష్ణ, అతను డబ్బులేమి తీసుకోరు. అందరికీ ఉచితంగా ట్యూషన్ చెప్తున్నారు. నేను మా పాపను అక్కడికే పంపిస్తున్నా. చిన్నారి వెంటనే తన మాస్టారు వాళ్ళ ఇంటికి పరుగున వెళ్తాది. అదే సమయానికి మాస్టారు 4వ తరగతి అబ్బాయిని, ఒరే రాము, 9 ఎంతరా అని అడుగుతారు. దానికి ఆ అబ్బాయి సమాధానం చెప్పకుండా దిక్కులు చూస్తాడు. వెంటనే అక్కడికి వచ్చిన చిన్నారి, 81. మరి 8 ఆరులు ఎంత? 48. 12 ఎంత? 144. కాదు, 146 కదా. కాదు మాస్టరు, 144. శబాష్, చాలా చక్కగా తడబడకుండా సమాధానం చెప్తున్నావు. ఎవరమ్మా నువ్వు? ఏం పేరమ్మా? చిన్నారి మాస్టర్. చాలా తెలివైన అమ్మాయి చిన్నారి. కృష్ణ, మీ పాప చాలా తెలివైన పాప. ఎంత కష్టమైనా మీ పాపని చదువు మానిపించుకో. అలాగే మాస్టర్ గారు. అప్పుడు కృష్ణ మనసులో ఇలా అనుకుంటాడు, నా కూతురు చాలా తెలివైంది, ఎలాగైనా బాగా చదివించుకోవాలి. ఇలా చాలా రోజులు గడుస్తాయి. ఒకరోజు పెద్ద ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఆ వర్షానికి భయపడి ఎవరూ బయటికి రారు. చిన్నారి వాళ్ళదేమో కమ్మరిల్లు. ఈ గాలులు ఇంకొంచెం సేపు ఇలానే వీస్తే వాళ్ళ ఇల్లు కూలిపోతుంది. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటారు చిన్నారి వాళ్ళ నాన్న. ఆకాశవాణిలో ఈ గాలులు వాయుగుండంగా మారుతాయి, దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తారు. అది విన్న కృష్ణ, చిన్నారి చాలా కంగారు పడిపోతారు. ఇలా కొంచెం సేపు అవ్వగానే బయట నుంచి ఒక హెచ్చరిక వినిపిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రజలందరినీ సురక్షితమైన ప్రాంతానికి తరలిస్తున్నాము, దయచేసి అందరూ బయటికి రండి అని. అది విన్న కృష్ణ వెంటనే చిన్నారిని తీసుకొని సురక్షితమైన ప్రాంతానికి బయలుదేరుతారు. ఆ రోజు రాత్రికి వర్షం కాస్త పెద్ద తుఫానుగా మారుతుంది. ఆ తుఫానుకి కృష్ణ వాళ్ళ ఇల్లు, పొలాలు అన్నీ జలమయం అవుతాయి. మరుసటి రోజు
కృష్ణ తన ఇంటిని పొలాలని చూసి బిక్కుపోతాడు. తన నాన్నని చూసి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చిన్నారి ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. రోజులు గడిచినా చిన్నారి స్కూలుకి వెళ్ళదు. చిన్నారి స్కూల్కి ఎందుకు రావటం లేదో? ఒకసారి రంగమ్మత్తని అడుగుదాం అని రంగమ్మత్త దగ్గరికి వెళ్తారు. ఏవండి రంగమ్మ గారు, చిన్నారి స్కూల్కి రావటం లేదు. అయ్యో మాస్టర్ గారు, మొన్న కురిసిన పెద్దవానలకి కృష్ణ తన ఇల్లు పొలాలను పోగొట్టుకున్నాడు. అప్పటినుంచి తాను ఇటువైపు రావడం మానేశారు. అవునా? సరే, రేపు వాళ్ళు నన్ను కలవమని చెప్పండి. సరే మాస్టారు, చెప్తాను. ఆ రోజు మాస్టారికి ఆ ఊరిలో ఆఖరి రోజు. ఎందుకంటే మాస్టారికి వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అవ్వటంతో వేరే ఊరికి వెళ్ళవలసి వస్తుంది. ఆ రోజు సాయంత్రం కృష్ణ, చిన్నారి మాస్టార్ని కలవడానికి వెళ్తారు. మాస్టర్ గారు నన్ను కలవమని చెప్పారంట. కృష్ణ, నేను జరిగిందంతా విన్నా. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. వీటితో ఆవులు కొని వాటి నుంచి వచ్చే పాలతో పాల అమ్మి చిన్నారిని చదివించు. చిన్నారి చాలా తెలివైన అమ్మాయి. ఎలాంటి కష్టాలు వచ్చినా చిన్నారి చదువు ఆపుకో. తనకు మంచి భవిష్యత్తు ఉంది. ఆ మాటలు విన్న కృష్ణ చాలా సంతోషపడి, ఎంత కష్టం వచ్చినా నా బిడ్డను చదివించుకుంటా మాస్టర్ గారు. ఆ రోజు రాత్రికే మాస్టర్ ఆ ఊరు వదిలి వేరే ఊరు వెళ్ళిపోతారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. అందరూ ఊహించినట్టే చిన్నారి ఒక మంచి పదవిలో ఉంటుంది. ఒకరోజు కృష్ణ ఆరోగ్యం బాగోక మంచాన్న పడతాడు. అమ్మా చిన్నారి, నన్ను క్షమించు. నేనుండగా నిన్ను ఒక అయ్య చేతిలో పెడదామనుకున్నా. అయ్యో నాన్న, మీకేమీ కాదు, నేనున్నాను. మీరు నా కాళ్ళ మీద నన్ను నిలబడేటట్టు చేశారు. అంతకన్నా నాకు ఇంకేం కావాలి? అదంతా ఆ మాస్టర్ గారి దయమ్మా. మనకు సాయం చేసిన ఆ మాస్టర్ గారికి రుణపడి ఉన్నాం చిన్నారి. నాన్న, మాస్టర్ గారు ఎక్కడున్నా ఆయనను నేను కలుస్తాను. చాలా మంచిదమ్మా అని కృష్ణ మరణిస్తాడు. చిన్నారి ఒంటరైపోతుంది. అయినా దిగులు చెందక తన విధులని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉండేది. ఒకరోజు ఒక అతను కలెక్టర్ ఆఫీస్కి వస్తారు. అక్కడ కలెక్టర్ స్థాయిలో ఉన్న చిన్నారిని చూసి మా ఊరు అమ్మాయి అని గుర్తుపట్టి పలకరిస్తారు. చిన్నారి కూడా గుర్తుపట్టి ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంది. అతను తన ఊరిలో ఉన్న సమస్య కోసం చిన్నారితో చెప్తారు. అది విని చలించిపోయిన చిన్నారి వెంటనే ఆ ఊరు బయలుదేరి అక్కడ ఉన్న సమస్య కోసం తెలుసుకుంటుంది. అక్కడ ఆరోగ్యం బాగోలేకపోతే చూపించుకోవడానికి ఒక్క హాస్పిటల్ కూడా లేదు అని తెలుసుకొని వెంటనే అక్కడ హాస్పిటల్ కట్టించే పనిలో ఉంటుంది. కొన్ని రోజులకి హాస్పిటల్ ఓపెనింగ్కి చిన్నారి చీఫ్ గెస్ట్గా వస్తుంది. హాస్పిటల్ మొదటి రోజే అక్కడికి ఆరోగ్యం బాగలేని వాళ్ళు చాలామంది వస్తారు. చిన్నారి వచ్చినప్పటి నుంచి ఒక వ్యక్తిని గమనిస్తూ ఉంటుంది. తన దగ్గర పనిచేస్తున్న వ్యక్తికి చెప్పి అతని కోసం కనుక్కోమంటుంది. అతను కొద్దిసేపటిలోనే అతని పూర్తి వివరాలు కనుక్కొని చిన్నారికి చెబుతాడు. అతను ఒక మాస్టర్ మేడం, పక్క ఊరు నుంచి వచ్చాడంట. తన ఆరోగ్యం బాగాలేకపోతే ఇక్కడ ఉచితంగా చూస్తారు అని తెలిసి వచ్చారంట మేడం. ఈ మధ్యకాలంలోనే వాళ్ళ భార్య కూడా చనిపోయారని చెబుతున్నారు. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి దగ్గరుండి అతనికి కావలసిన వైద్యం అందిస్తూ ఉంటుంది. ఎవరమ్మా నువ్వు? నాకింత సాయం చేస్తున్నావు? నేనండి మాస్టరు, మీ చిన్నారిని. అప్పుడు మీరు చేసిన సహాయంతో చదువుకొని ఇప్పుడు ఇలా కలెక్టర్ అయ్యాను. 10 మందికి సేవను అందజేస్తున్నాను. దానికి ఎంతో సంతోషం పడిపోతారు మాస్టారు. చిన్నారి మాస్టారుని తనతో పాటు తీసుకొని వెళ్ళి తన కన్న తండ్రిలా చూసుకుంటుంది.